విశ్వకన్నా విశ్వకన్నా ఇక్కడ 1 2 ఓకే ఫిక్స్ అయిపోయింది. ఓకే సో Zee5 లో ఇవాళ రిలీజ్ అవుతుంది. ఆల్రెడీ బ్లాక్ బస్టర్, చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు. ఇది కూడా చాలా ఎక్సైటింగ్ గా ఉంది. మొత్తం క్రెడిట్ జీవోలదే. ఓకే అలాగే వచ్చింది అద్భుతమైన ఐడియా. రైట్. సో ఇప్పుడు Zee5 లోకి వస్తుంది. ఆల్రెడీ పబ్లిక్ చాలా మంది చూసేసి ఉన్నారు. Zee5 లో కూడా ఎవ్రీవన్ ఆర్ ఎక్సైటెడ్ టు వాచ్. అంటే ఇప్పుడు ఈ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఇది చూసిన తర్వాత ఖచ్చితంగా నైట్ ఇంకా వ్యూవర్షిప్ అనేది పెరుగుతుంది. సో మీకు ఎలా అనిపిస్తుంది ఈ థాట్ ఆఫ్ ఐడియాలజీ Zee5 వాళ్ళది అండ్ నైట్ స్ట్రీమ్ అవుతాం, మీకు ఎలా అనిపిస్తుంది Zee5 లో? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అనిపిస్తుంది సార్. ఫస్ట్ నుండి ఎట్లా అనిపిస్తుందో అట్లనే అనిపిస్తుంది. ఈరోజు నైట్ రిలీజ్ అవుతుంది, కొంచెం ఎక్సైటెడ్ ఉన్నా. అంటే ఇండియాలో ఫస్ట్ టైం కదా ఇట్లాంటి ఈవెంట్ ప్లాన్ చేయడం అనేది. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఎందుకంటే ఈ ఐడియా నాకు ముందెందుకు రాలేదు, నేను ప్రీ రిలీజ్ పెట్టుకుంటుండే కదా అని ఫీల్ అవుతున్నా. అంటే ప్రీ రిలీజ్ లో అంతమంది స్టార్స్ ని పిలిచి ఇబ్బంది పెట్టే వాళ్ళ ఇప్పుడు మేము చాలా ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ. ఫ్యాన్స్ అంటే సో అంటే ఇదంతా వ్యూస్ కోసం మనకి వచ్చా, ఎట్లా చూడాలి దీన్ని? దీనా వ్యూస్ క్వశ్చన్ అర్థం కాదు. అంటే ఏ ఫంక్షన్ చేసినా దానికోసమే చేస్తాం కదా, వ్యూస్ కోసం అంతే. దానికోసమే అంటే థియేటర్ లో మూవీ సక్సెస్ అయింది, మేమంతా చూసాం, చాలా బాగుంది, ఒక డిఫరెంట్ కాన్సెప్ట్. అయితే ఇప్పుడు జీలో వస్తుంది కదా ఓటీటీలో. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? అంటే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు దీని నుంచి? ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా అంటే నాకు జియోలో అయితే ఫస్ట్ ఎంత ఇచ్చారు అంతనే ఇస్తారు, ఎక్కువ ఇయర్ కాబట్టి ఎంత వచ్చినా వాళ్ళకే. సో చూస్తే వాళ్ళందరూ చూస్తే వాళ్ళు హ్యాపీ. నేను లాస్ట్ టైం కాన్సెప్ట్ కూడా నేను ఈ క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. అంటే ఈ కాన్సెప్ట్ ని అర్థం చేసుకుని, అంటే టు అండర్స్టాండ్, టు అప్రిషియేట్ దిస్ కాన్సెప్ట్ అంటే యూ హ్యావ్ టు బి వెరీ జీనియస్. సో అది నేను మీతో ఆల్రెడీ చెప్పాను అండ్ యు ఆర్ ఆల్రెడీ సక్సీడ్ ఈ విషయంలో. అండ్ ఇప్పుడు ఇంత ఇన్నోవేటివ్ గా ఇది క్రియేట్ చేశారు కదా. సో హౌ డు యూ ఫీల్ అబౌట్ దిస్? ఐ ఫీల్ రియలీ గ్రేట్ అండి. ఖచ్చితంగా యూనో ఇలాగా ఇన్నోవేటివ్గా ఇప్పుడు అంటే రిలీజ్ చేయడమే కాదు, రిలీజ్ని ప్రజలకు దగ్గర తీసుకెళ్ళడానికి వీ నీడ్ టు డూ సంథింగ్ లైక్ దిస్. దట్ సెడ్ ఐ బిలీవ్ గామి సంథింగ్ యూనిట్ టు వాచ్. 2-3 సార్లు చూస్తే బాగుంటుందని కోరుకుంటాం. ప్రతి ఫిల్మ్ మేకర్కి ఉంటుంది. 2-3 సార్లు చూస్తే ఫిలిం ఇంకొంచెం డిఫరెంట్గా డెప్త్తో కనిపిస్తుంది. అండ్ నౌ దట్ ఇట్ ఈస్ ఆన్ Zee5 ఇట్స్ యాక్సెసిబుల్ 2-3 సార్లు చూడడానికి. మా లేయర్స్ కానీ మా థీమ్స్ కానీ ఇంకొంచెం ఎంగేజింగ్గా ఎంటర్టైనింగ్గా వెళ్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో హోప్ఫుల్లీ ఇట్ హ్యాపెన్స్. సార్ యా, అండ్ నాకు తెలిసి మీరు సెట్స్ కూడా చాలా వేయడం జరిగింది. అండ్ ఆ ప్రాసెస్ లో హాలీవుడ్ ఇంటర్నేషనల్ ఆర్ట్ డైరెక్టర్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ వాళ్ళని కూడా కలవడం జరిగింది. అండ్ అలాంటి ఇన్పుట్ అండ్ స్లో కింగ్డమ్ లోకి వచ్చినప్పుడు ఎంతవరకు ఇది అడాప్ట్ అయిందని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ ఒక సీన్ ఉండండి మనకి, డైలాగ్స్ మాట్లాడుతున్నప్పుడు నోట్లోంచి ఫ్రాస్ట్ ఉంది కదా, ఇది ఆ సీన్లో రావాలి. సో మేము ఏం ఆలోచించామంటే ఇలా ఇది యాక్చువల్లీ ఒక ఫ్రీజర్ అనమాట. ఈ ఫ్రీజర్లోనే సెట్ వేస్తే ఎలా ఉంటుంది అని ఒక థాట్ వచ్చింది. బట్ అది లాజిస్టికలీ కుదరక వీళ్ళు బతికిపోయారు. సో అది డిజిటలీ ఏదైతే ఫ్రాస్ట్ ఉందో దీన్ని వాళ్ళకి డిజిటలీ యాడ్ చేసి ఆ సీన్ని కంప్లీట్ చేసాం. బట్ నిజంగానే ఇలాంటి ఒక కోల్డ్ స్టోరేజ్లో సెట్ కట్టి ఒక సీన్ చేయాలన్న ప్లాన్ ఉండింది, కుదరలేదు. బట్ ఈవెన్చువల్లీ ఐ థింక్ ఇట్ వర్క్డ్ అవుట్. ఓకే, ఐ వాంట్ ఆస్క్ వన్ క్వశ్చన్ టు విశ్వక్ గారు. సార్ మాకు ఇక్కడ 30 minutes ఉంటుంటే మొత్తాన్ని షేక్ అవుతున్నాయి కింద నుంచి పైకి. అండ్ మెల్లమెల్లగా పార్ట్స్ అన్ని కూడా నర్వ్స్ అన్ని కూడా టైట్ అవుతున్నాయి. అండ్ వాట్ ఈస్ అవర్ మీకు ఎలా ఉంది? అంటే ఒరిజినల్ నాకు సేమ్ ఆర్గన్స్ ఉన్నాయి. అంతే అంతే అండి. సో ఇప్పుడు విశ్వక్ సేన్ ఒక హారర్ మూవీ వస్తే ఏ బూత్ బంగ్లాలోనో ప్రీ రిలీజ్ ఏదో పెడతారా? హారర్ మూవీ అయితేనా మంచి శ్మశానంలో పెట్టుకున్నాం. midnight 3 o'clock రావాలి మీరు అందరూ. ఆయన హలో, ఇక్కడ అందరూ చూసుకుంటే జర్కీలు వేసుకున్నారు, బట్ ఒక 3 members అయితే వేసుకోలేదు. మీలో అంత వేడి ఉందా? మీలో అంత వేడి ఉందా అని అడుగుతున్నారు వాళ్ళు. దీని మీద బయట వేడి, మీలో వేడి అర్థమైంది. అంటే జనరల్ గా చూసుకుంటే అంటే మీడియా వాళ్ళకి ఇది ఒక ఇంటర్న్కి వచ్చా, అంటే మేము ఇంత స్ట్రగుల్ పడ్డాము, మీరు ఒక 1/2 hour ఉండలేకపోతున్నారు. అట్లాంటి ఉద్దేశాలు ఏం లేవు. ఇప్పుడు థ్యాంక్స్ ఆఫ్ గోదావరి అని చెప్పి ఇప్పుడు ఎండలలో కూర్చోబెడతాను కూడా నెక్స్ట్ తీసుకెళ్ళి
విశ్వక్ గారు, యాక్చువల్గా మీరు ఏం మాట్లాడినా కూడా మీ మాటల్లో ఫైర్ ఉంటుంది, అందుకని నేను ఇక్కడ పెట్టారు. చల్లగా ఉంటుంది, కొంచెం వీళ్ళకి వేడి తగల. అదే ఆయన అడిగింది కదా సార్. అదే కాదు, ఆల్రెడీ వడదెబ్బ తగులుతుంది కదా మీరు మాట్లాడితే, మామూలుగా రిపోర్టర్లకైనా ఎవరికైనా కూడా. అందుకే కొంచెం బెటర్ గా ఉంటుందని, కూల్ గా ఉంటుందని ఇక్కడ పెట్టారు. అందరినీ కూల్ ఉంచడానికి తెచ్చిన సార్. సార్ అయితే ఒక్క కామెంట్ మాత్రం నేను అడగాలనుకుంటున్నాను. యాక్చువల్గా మీరు మీ సక్సెస్ మీట్ అప్పుడు ఒక మాట అన్నారు, తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కొంచెం పెద్దోళ్ళు కూడా మా సినిమాని కూడా కొంచెం వచ్చి మాట్లాడితే బాగుంటుంది, మాది కూడా బాగుంది, మంచి రివ్యూస్ వస్తున్నాయని. అవును, మీకు ఎన్టీఆర్ గారు బాగా క్లోజ్ కదా, మరి అలాంటి వాళ్ళని తీసుకొచ్చి డైరెక్ట్ మాట్లాడించకుండా ఆ మాట వాడడానికి కారణం ఏంటి? ఆ మాట ఎవరిని ఉద్దేశించాను? ఏదో పెద్దోళ్ళు అంటే సినిమాల గురించి మాట్లాడలేదు, అంతే యంగ్స్టర్సే ఉంటారు రివ్యూ రైటర్స్. కొంచెం ముసలి కూడా రాస్తే బాగుంటది పెద్ద పెద్దోళ్ళు అని చెప్పినండే. మీరు పెద్దోళ్ళు అంటే అట్లా అనుకురా? అప్పుడు అదే మీరు ఏం మాట్లాడినా సింగిల్ మీనింగ్ లో ఎప్పుడు మాట్లాడరు, రెండు కానీ మూడు. మీరు అపార్థం చేసుకున్నారు నన్ను. తర్వాత ఒక్క నిమిషం, ఇప్పుడు మీరు ఇంతకు ముందు అంటున్నారు అందరూ ఒక 30 minutes కే మాకు ఎలా ఉందని చెప్పి. మీరు హిమాలయాస్ లో షూట్ చేసి అంత కష్టపడి ఒక సినిమాని రిలీజ్ చేసినప్పుడు మీకు వచ్చిన రీచ్ అనేది, మీరు అంటే మీ పడిన కష్టానికి అది సాటిస్ఫై అయ్యారా మీరు ఆ రీచ్ తోటి? సార్ నేను ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ఫలక్నామా దాస్ కూడా రాలేదు. నేను షూటింగ్ చేయడం స్టార్ట్ చేసినప్పటికి ఫలక్నామా దాస్ రిలీజ్ కూడా రాలేదు. సో నేను ఆ టైంలోనే ఈ సినిమా చేద్దామని డిసైడ్ అయినప్పుడు నా ఇంటెన్షన్ ఏమైతుందో మీకు అర్థం కావాలి. ఈ సినిమా ఎక్కువ ఆ సినిమా తక్కువ నేను లేదు. అండ్ నాకు తెలుసు నేను డెఫినెట్లీ ఎవరు చేయని అటెంప్ట్ చేసినాను తెలుసు. ఆ అటెంప్ట్ కి నా కెరియర్ బిగ్గెస్ట్ ఓపెనింగ్ వచ్చిందని తెలుసు. అండ్ నేను ఎంత అనుకున్నానో దానికంటే ఎక్కువ వచ్చిందని నాకు ఆయనకి ఇద్దరు తెలుసు. సో ఇన్ ఫ్యాక్ట్ ఐ థ్యాంక్ ఆడియన్స్. మేము ఇంకా అబ్బా గొప్ప సినిమా తీసిర్రు, నాకు ఆయనకు మంచిగా అవార్డులు ఇచ్చి ఏదో మంచి పొగడతలు ఇచ్చి కలెక్షన్ రావు. యూజువల్లీ అదే జరుగుతుంది మనం కొన్ని సినిమాలు చూసినప్పుడు, అదే జరుగుద్దేమని భయపడ్డాం. సో అది మాత్రం జరగలేదు. అండ్ వీఆర్ ఆల్రెడీ సక్సెస్ఫుల్. మేము ఆ మాత్రం ఆ ఉత్తేజాలు అనుకున్న టైంలో దీన్ని కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇచ్చారు ఆడియన్స్. మీరు చూస్తే ఎంటర్టైన్మెంట్ ఉండదు దీంట్లో. ఎంటర్టైన్మెంట్ అంటే మనం మాట్లాడుకున్న కమర్షియల్ ఎంటర్టైన్మెంట్, డాన్స్ కావచ్చు, రొమాన్స్ కావచ్చు, ఐటమ్ సాంగ్ కావచ్చు, ఫైట్లు కావచ్చు, ఇవేమి లేకుండా నేను అచీవ్ చేసింది చాలా పెద్దది అనుకుంటున్నాను. నేను అది మీకు కూడా తెలుసు. ఎన్టీఆర్ గారు ఈ సినిమా చూసారా? గామి చూసారా? ఎన్టీఆర్ గారు ఇంకా చూడలేదు. ఇంకా చూడలేదు.